చెప్తాను. 4 రోజుల క్రితం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిశాను. ఏమంటే నంది అవార్డ్స్ అనేది మనం ఎప్పటి నుంచో చాలా బాగా చేసుకుంటూ వచ్చాం. రామారావు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసాం, మీరు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసాం. ఈ 10 సంవత్సరాలుగా ఏమి అవార్డ్స్ కూడా లేకుండా అయిపోతుందండి. ఏ కళాకారుడైనా ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు వచ్చిందంటే ఉండే ఆనందం ఇంత అంతా కదండి. అది చెయ్యాలండి అన్న. డెఫినెట్గా చేయాలి. పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడి ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను, అప్పుడు అందరం కలుద్దాం. ఓకే, ఆ మాట ఎంత ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి గత అనుభవాన్ని దడ్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి నన్ను మాట్లాడి మీకు డేట్ ఫిక్స్ చేస్తాను అన్నారంటే ఎంత విలువ ఇచ్చారండి. నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మరి అదే గత ముఖ్యమంత్రి గారి దగ్గర మన వాళ్ళందరూ హీరోలు, అంతమంది హీరోలు వెళ్ళి ఎంత అవమానానికి పాలయ్యి వచ్చారో మీరు చూశారు కదా. చిరంజీవి లీడ్ చేశాడు పాపం. చిరంజీవి గారు లీడ్ చేసేయడం మూలంగా ఈ నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్సల్ట్ ఫీల్ అయిపోతున్నారు. ఏంటి అని చెయ్యాలో తెలుసా, దండం పెట్టేసి మాకు ఇది ఇవ్వండి అని అడుక్కున్నట్టు అడిగాడు. దానికి చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది. అయినా సరే ఒక నాయకుడిగా నేను వెళ్ళినప్పుడు నా ఇండివిజువాలిటీ గురించి కాదు, వచ్చిన నలుగురికి మంచి మర్యాద జరిగేట్టు ఉండాలి, వచ్చిన పని అవ్వాలి అనే దృష్టితో అంత కిందకి దిగి అడిగాడు. కోట్లాది మందికి ఆరాధ్యం అండి చిరంజీవి అంటే. అదే చెప్తున్నా, ఒక ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంతటి ఊపు వచ్చింది చిరంజీవి గారికి. వాడు పవన్ కళ్యాణ్ వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా అదే అదే వేళ్ళు అవన్నీ కూడా ఎత్త ఉన్న ఏళ్ళని ఎక్సలెంట్ పర్సన్ అండి చిరంజీవి గారు కూడా. మొన్న ప్రమాణ స్వీకారానికి మోడీ గారు కూడా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏడి మీ బ్రదర్ ఎక్కడ కనపడలేదు, ఎక్కడ ముందు కూర్చున్నాడు అని అడిగి చూస్తున్నాడు. సార్ ఇక్కడే ఉన్నాడు, స్టేజ్ మీద ఉన్నాడు. స్టేజ్ మీద ఉన్నాడా ఎక్కడ అనగానే ఇక్కడ అనగానే చేయి పుట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మోడీ గారు ఇద్దరు చేతులు పెట్టుకొని ఇట్లా పైకి లేపి అస్సలు సీను అద్భుతమైన సీను. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి కాళ్ళకి ప్రమాణ స్వీకారం చేసి ఇది చేసి నమస్కారం చేసి పాదాల నమస్కారం చేసి చిరంజీవి గారి కళ్ళు చూస్తే కళ్ళ నీళ్ళతో మెరుస్తూ కనపడతాయి. అంత ఆనందపడిపోయాడు. అంటే ఆయన అనుకున్నది అంతలాగా అచీవ్ చేసుకోలేకపోయాడు. రాజకీయ పార్టీగా పెట్టి పాపం చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డారు ఆయన కూడా. కానీ తమ్ముడు సాధించాడు. తమ్ముడు ఆవేశపడి